రాజ్యసభ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రయన్ సస్పెండ్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేంత వరకు ఆయన్ను సస్పెండ్ చేసినట్లు రాజ్యసభ అధ్యక్షుడు ప్రకటించారు. రాజ్యసభ నిబంధనలు ఉల్లంఘించి సభలోకి వచ్చి ఆందోళన చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. డెరెక్ ఒబ్రయన్ను రూల్ నంబర్ 267 కింద సస్పెండ్ చేశారు. దీంతో విపక్షాలు భగ్గుమన్నాయి, తీవ్ర ఆందోళనకు దిగాయి. దీంతో సభాధ్యక్షుడు సభను వాయిదా వేశారు. రైట్, ఇక ఒబ్రయన్ సస్పెన్షన్ కు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటన పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది. ఈరోజు వరుసగా లోక్సభ రాజ్యసభ వాయిదా పడుతూ వచ్చాయి. రాజ్యసభలో విపక్ష ఎంపీలు కేంద్ర హోంమంత్రి ఈ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనకు సంబంధించి స్టేట్మెంట్ ఇవ్వాలి, అలాగే ఎవరైతే గ్యాలరీ పాస్ ఇష్యూ చేసిన ప్రతాప్ సింహ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఉదయం ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ లో దానికి అనుగుణంగా చర్చ చేపట్టాలి ఉభయ సభల్లో అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. లోక్సభ రాజ్యసభలో వాయిదా తీర్మానాలు కూడా ఇచ్చారు. కానీ సభా ప్రొసీడింగ్స్ ప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ముఖ్యంగా సభలోకి వెళ్లి కేంద్ర హోంమంత్రి ఈ భద్రతా వైఫల్యం పైన సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేయడం, అలాగే వెల్లోకి వెళ్లి ఆందోళనలు చేయడం, సభా కార్యకలాపాలకు అడ్డుపడడంతో టీఎంసీ ఎంపీ ప్రధానంగా ఇతన్ని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రయన్ ని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ పలుమార్లు వారించారు. మీరు మీ సీట్ల వద్దకు వెళ్ళండి, సభ ఆర్డర్లో లేదు, సభా మర్యాదలు సభా రూల్స్ పాటించాలి అని చెప్పినప్పటికీ కూడా సభా కార్యకలాపాలకు అడ్డు తగలడం, అలాగే చైర్మన్ మాట వినకపోవడం, అలాగే రాజ్యసభ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాలతో రూల్ 267 కింద డెరెక్ ఒబ్రయన్ ని ఈ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు కూడా, అంటే మరో 6 రోజుల పాటు కూడా సస్పెన్షన్, సభా కార్యకలాపాలు ఈ రోజు 9వ రోజు, మొత్తం ఈ సెషన్ 15 వర్కింగ్ డేస్ లో జరగబోతోంది. సో ఈ సెషన్ ముగిసేంత వరకు కూడా ఆయన పైన సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. దీన్ని కూడా విపక్షాలు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. సస్పెన్షన్ వేట్ ని మోషన్ ని రాజ్యసభ సభాపతి ఇటు పీయూష్ గోయల్ అధికార పక్ష నేత మూవ్ చేశారు. దానికి ముజువాణి ఓటుతో ఆమోదం తెలపడం జరిగింది. సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు గాను రాజ్యసభ చైర్మన్ డెరెక్ ఒబ్రయన్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఇటు లోక్సభలో కూడా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఈ పార్లమెంట్ లో భద్రతా వైఫల్యానికి సంబంధించి చర్చ జరపాలి అని చెప్పి ఆందోళన వ్యక్తం చేయడంతో ఇటు రాజ్నాథ్ సింగ్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ ఘటనని అందరూ ఖండించాలి, ఈ భద్రతా వైఫల్య ఘటన విచారకరం. పాత పార్లమెంట్ భవనంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఎవరైతే గ్యాలరీ పాసెస్ ఇష్యూ చేస్తున్నారో ఎవరికి ఇస్తున్నారు అనేది చూసుకుని ముఖ్యంగా గ్యాలరీ పాసులు ఇష్యూ చేయాలి. అలాగే ప్రస్తుతం లోక్సభ స్పీకర్ దీనిపైన ఎంక్వైరీ వేశారు. అలాగే ఇటు పోలీసులు కూడా దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా విపక్ష ఎంపీలు తమ ఆందోళన కొనసాగించడంతో లోక్సభ కూడా వాయిదా పడడం జరిగింది. సో 2 గంటల తర్వాత అయినా ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది అనేది కూడా మనం చూడాలి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రధాని ఇటు అమిత్ షా, అలాగే జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రులతో కూడా సమావేశం ఈ పార్లమెంట్ భద్రతా పరిస్థితికి సంబంధించి సమీక్షించారు. సో ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వం అయితే ఈ ఘటన పైన ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోంది. అలాగే దీనిపైన లోక్సభ సచివాలయం దీన్ని పూర్తి స్థాయిలో విచారిస్తుంది. అలాగే లోక్సభ స్పీకర్ కూడా స్పష్టం చేశారు, లోక్సభ సభ్యుల ఎంపీల భద్రత అనేది నా విషయం, నేను వారి భద్రతకు గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. లోక్సభ సచివాలయానికి సంబంధించిన అంశాలు, భద్రతాపరమైన అంశాలు చర్చకు అంగీకరించడం అని చెప్పి కూడా లోక్సభ ఎంపీలకు చెప్పారు. సో అయినప్పటికీ కూడా విపక్ష ఎంపీలు ప్రస్తుతం 2 డిమాండ్లు చేస్తున్నారు ఇండియా అలయన్స్ పార్టీల తరపు నుంచి. ఒకటి, ప్రతాప్ సింహ పైన ఎవరైతే విజిటింగ్ గ్యాలరీ పాస్ ఇచ్చారో అతనిపైన చర్యలు తీసుకోవాలని, రెండోది ఉభయ సభల్లో కూడా ఈ భద్రతా అంశం పైన చర్చ జరపాలి, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి ఇండియా అలయన్స్ పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సో ఉదయం అంతా కూడా గందరగోళం నెలకొంది. విపక్ష ఎంపీలు సభను అడ్డుకోవడం, అలాగే ప్రభుత్వం ఈ చర్చకు సిద్ధంగా లేకపోవడం, కేంద్ర హోంమంత్రి కానీ అలాగే స్పీకర్ కానీ ఎటువంటి ప్రకటన చేయకపోవడం. ఎందుకంటే ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి నిన్ననే దీనిపైన లోక్సభ స్పీకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అఖిలపక్ష సమావేశం నిర్వహించారు, ఖచ్చితమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఈరోజు భద్రతని కట్టుదిట్టం చేశారు, బాడీ స్కానర్స్ పెట్టారు, షూస్ ని సైతం వెరిఫై చేశారు. అలాగే నిన్న భద్రతా వైఫల్యానికి కారకులైన 7 సిబ్బంది పైన సస్పెన్షన్ వేటు కూడా వేశారు. సో అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా విపక్షాలు మాత్రం దీనికి ఈ అంశం పైన పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలి, ఉభయ సభల్లో కూడా చర్చ జరగాలి, అలాగే హోంమంత్రి స్టేట్మెంట్ ఇవ్వాలనే డిమాండ్తోనే విపక్షాలు సభలో ఆందోళన చేస్తున్నాయి. అందుకు కారణంగానే ఉభయ సభలు కూడా మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. సో చూడాలి 2 గంటల తర్వాత సభ సజావుగా జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనేది మనం వేచి చూడాలి. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి.